మీరు మీరు ఏం పని చేస్తారా? డ్రైవర్. ఎక్కడ ఏ ఊరు మనది? సిద్దిపేట. ఇది లారీ డ్రైవరా? లారీ డ్రైవర్. ఎన్ని రోజులు వచ్చి? ఏ రాడికి 4 రోజులు. 4 రోజులు అవుతుంది. అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇది? ఇక్కడ పక్క పండి ఆరపల్లి నుంచి. అంటే ఒక్కరిదేనా ధాన్యం అది? మిల్లు నుంచి తెచ్చిరా? మిల్లు నుంచి రైతులది. రైతులదే? ఒకటే రైతు దాంతో లేదు, 10 మంది దాకా ఉన్న రైతులు వల్ల. ఓకే, అంటే మీరు ఆడ మార్కెట్లో కొన్నది తెచ్చింది? బీట్లోకి వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి 4 రోజులు అవుతుంది లారీ పెట్టి? 4 రోజులు అవుతుంది. ఏమంటున్నారు? కాలు అయితే అని చెప్తారు. ఒక్కొక్క మిల్లులలో 10 రోజులు పంటాను. ఒక్కొక్క మిల్లులో 10 రోజులు వండుకుంటాను. నెలలో ఒక్క ట్రిప్ కాదుగా 3 ట్రిప్పులు వస్తే పడతారు. ఇప్పుడు మీ స్నానం ఏంది, తిండి ఏంది, కథ ఏంది? ఇదే పరిస్థితి. ఏమున్నా ఘోరం పరిస్థితి. ఏడు పోకుండా ఇంటికి పోకుండా ఏడు ఉండాలి కావాలి. లారీ ఓనర్ ఎవరు? నవీన్. ఇప్పుడు మీరు డ్రైవర్. ఓనర్ ఏమో ఆడుంటాడు. సరే, ఆయనదే ఉంది. ఆయన వస్తుండు. ఆయనకు కూడా లాసే కదా. 4 రోజులు ఈయన పెట్టు. 4 రోజులు అంటే ఆయనకు లాసు, నాకు లాసు. ఉల్టా నేనే ఇవ్వాలి. మా ఓనర్కి నేనే 3-4 వేలు తెలుతున్నా. ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్కి ఏమైనా డబ్బులు ఇస్తారా? ఏమి ఇయ్యరు. దీనికి ఏమి ఇయ్యరు. ప్రైవేట్ అయితే ఇస్తారు. 4 రోజుల నుంచి లారీ అట్నే పెట్టినావు? ఆ ట్రే ఉంది. అవన్నీ అవే. మా వాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉన్నారు డ్రైవర్స్. వాడు మాట్లాడు. ఏడున్నారు డ్రైవర్లు? లోపల ఉన్నారా? చెట్టు కింద. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. 4 రోజులు ఇప్పుడు 4 రోజులు లారీ తీసుకొచ్చా వాళ్ళకి ఈ ఇబ్బంది. ఇప్పుడు ఊళ్ళ కాడికి పోతే లారీ కాడికి పోతే వాళ్ళకు మధ్యలో కూడా ఏమవుతుంది, నువ్వు లారీకి ఇంత ఇస్తా అని చెప్పాను అంటేనే వీళ్ళు కూడా వస్తున్నారు లారీలో. అది మళ్ళీ రైతుల మీద పడుతున్నది. రైతుల మీద పడుతున్నది. లేకపోతే నాది మొదల కాడికి వస్తుంది. లారీలో షార్టేజ్ అని చెప్పి అంటున్నారు కదా. ఇదొకటి. ఇంకోటి ఇప్పుడు ఇక్కడనేమో వీళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ కాబట్టి వేరే విషయం. కొన్ని జాగాలలో నేను పోయిన జాగాలు ఎట్లా అంటే ఆ జాగాకు కిరాయి తీసుకున్నారు. 60,000, 70,000, ₹1,00,000 కిరాయి. ఆ కిరాయి పైసలు కూడా రైతుల మీదే పడుతున్నాయి. మళ్ళీ అగైన్ రైతుల మీద పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఇటువంటి సమస్యలు, చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. అంటే తెలివని కోరంలోకి వెళ్ళి రైతు మీద ఆర్థికపరమైన భారాలు పడుతున్నాయి. వాళ్ళ ఖర్చులు పెరుగుతున్నది, పని కూడా పెరుగుతున్నది. ఇప్పుడు పని కూడా పెరుగుతున్నది అట్లనే కంప్లీట్. ఇప్పుడు బయటి దగ్గరికి వచ్చిన వాళ్ళ దగ్గర కూలి పని చేసే వాళ్ళు కూడా కొంతమందికి పని ఉంటలేదు పాపం. వాళ్ళు ఉట్టిగానే ఉంటున్నారు. వాళ్ళు ఉట్టి తిండి మందం కూడా పైసలు వెళ్తలేవు. ఇట్లా గ్రౌండ్లోకి వచ్చే వరకు చాలా తీవ్రమైన ఇష్యూస్ ఉన్నాయి. ఇట్లా ఎవరు లారా కాదా? సో ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వీళ్ళ తిండి సంగతి ఏంటి? తిండి సానము ఏం లేదంటే ఎంత ఘోరం చెప్పు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఆగమే గోచరం కాకపోతే ఇంకేం పాడైంది మొత్తం. ఎంత మీకు ఎంత ఇస్తారే ఇప్పుడు డ్రైవర్? ఎంత? 1000 రూపాయలు ఇస్తారు ట్రిప్కి 1000. మిగతా రోజుకి 300 ఇస్తే ఏడవస్తాను డ్రైవర్. ట్రిప్కి 1000 కాక ఇంకొక 300 ఇస్తారు. తిండికి ఇస్తారు. ఏది నువ్వు ఉన్నందుకు ఈడ అది ఎన్ని రోజులుగా అవుతాయి చెప్పరా? ఇప్పుడు నువ్వు ట్రిప్కి వచ్చినావు కదా, 2 రోజులు ఇడు ఉన్నావు. ఈ 2 రోజులు కూడా 1000 ఇస్తారా? ఇయ్యరు. ఒకటే తిండి 300. మీరంతా ఎటో సిద్దిపేటలేనా? మీరు డ్రైవరేనా? ఏం పరిస్థితి? ఎన్ని రోజులు? శుక్రవారం. ఇలా ఏ వారం? 2:30కు వచ్చిన. 2 రోజులు అవుతుంది. ఇంకా ఖాళీ ఇప్పుడు అవుతుందని చెప్పారు. రాత్రికి మన వాళ్ళు వెళ్ళిపోయారు. ఎడ తిన్నావు రాత్రి? నిన్న ఎడ తిన్నావు? ఇవాళ ఎడ తిన్నావు? హోటల్. ఎంత నీకు ఎంత ఇస్తాడు ట్రిప్కు? నాకు మామూలు 1000 రూపాయలు ఇస్తాడు. మా ఓనర్ ఇస్తాడు 1000 రూపాయలు ఇస్తాడు. మరి నా 2 రోజులు ఉన్నావు 2000 ఇయడా? అట్లే ఇస్తాడు. ఉండదు. ఒక ట్రిప్ పోయి వస్తే. పోయిన సంవత్సరం కూడా ఇట్లనే వచ్చినావా? ట్రిప్లు అయినాయి అవి. పోయిన సంవత్సరం మంచిగా. ఇప్పుడు ఏడంటే 7 పోయినా కానీ స్థలం లేదు అని అంటున్నారు. స్థలం లేదని అంటున్నారు. మీరు పెద్ద మనిషి, మీరు ఎప్పుడు వచ్చారు? శుక్రవారం వచ్చిన. శుక్రవారం రోడ్డు నింపుకొని పెట్టినా. ఇప్పుడు 3 రోజులు అయిపోయి ఖాళీ కాలే. ఇక్కడ జాగలేదు అంటారు. గోదాం నిండిపోయింది. ఇప్పుడు మీరు ఏ నుంచి తెచ్చిరు ధాన్యం? ఈ మంగోల్ నుంచి. రైతులు ఏది మార్కెట్ నుంచా? మార్కెట్ నుంచి తెచ్చారు. ఇప్పుడు అన్లోడ్ చేయాలి. లేబర్ రాలే ఇంకా. మీరు మిల్లుకి కదా పోవాల్సింది. మిల్ ఆయన పంపిండా? మిల్ అయినా పంపలే. ఇవాళ మార్కెట్ అని వాళ్ళు వీళ్ళు పంపారు. సెంటర్ పంపారు. ఈ రోజు ఖాళీ అవుతా అంటారు. ఖాళీ అయితే లేదు. మరి ఇలా హమాలి వాళ్ళంతా లేరట కదా? ఇలా ఆదివారం ఎవరు లేరంటారు కదా? ఇలా కూడా అవుతట్లేదు. మరి ఏమో వస్తారట, లేకుండా లేదు. మళ్ళీ కూడా అవుతుందో మళ్ళీ ఇంకో రసంలో పోవాలి. మరి ఎడ పండుకుంటారు రాత్రి మీరు? లారీలనే. తిండి
తిండి హోటల్, స్నానం బయటనే అంతా అంతా. తొందరగా చేస్తే మంచిగా ఉంటుంది మాకు. ఏం లాభం 3 రోజులు 4 రోజులు ఇప్పుడు ఇవాళ ఖాళీ కట్టినా 4 రోజులు అయిపోతాయి. జల్దీ ఖాళీ అయితే మాకు ఫైదా ఉంది, లేకుంటే ఆగుడితే మా ఏం ఫైదా లేదు. జల్దీ ఖాళీ అయితే ఇంకో ట్రిప్ తీసుకొస్తారా? ఖాళీ అయితే మళ్ళీ ట్రిప్ చేయవచ్చు. అందుకోసమే మేము చూస్తున్నాం, తొందర అయితే మంచిగా ఉండాలి. ఇప్పుడు ఓనర్ కూడా ఇబ్బందే కదా, ఈ లారీ ఆయన ఎంగేజ్ అయిపోయి ఉంటుంది కదా. ఇది ఓనర్కు ఫైదా లేదు, డ్రైవర్కు ఫైదా. డ్రైవర్ ఖాళీ అయితేనే పైసలు దొరుకుతాయి, అంతే. నింపుడు ఖాళీ అయితేనే 2000 దొరుకుతాయి, లేకుండా అవి దొరికాయి, మనయే లాసే. అంతే. సేట్కు ఏం మిగిలేదు, మరి రోజు పైసలు ఇవ్వాలి, బత్త ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కిరాయి అయిపోతే ఇంకో కిరాయి మాట్లాడుకుంటాడు కదా లారీ. అంతే, ఖాళీ అయితే ఇంకో జగల అమ్ముతాడు. రైతులు లారీలు ఎక్కువ పైసలు డిమాండ్ చేస్తారు, 6000 5000 అంటారు. మళ్ళీ ఏడేస్తారు సార్, 2 రూపాయలు అడుగుతారు, వేస్తలేరు అవి. మళ్ళీ ఖాళీ అయితే 2 రూపాయలు అయితే ఏం మిగులుతాయి? అట్లయితే 2 రోజులు 3 రోజులు అవుతున్నాయి, 4 రోజులు ఈజీ అవుతున్నాయి. అందుకోసం అలా రష్ ఫుల్, ట్రాక్టర్లు ఎక్కువ వస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చేదా పైసలు రైతుల దగ్గర తీసుకుంటారు? కొందరు ఇస్తారు, ఖర్చుకి ఇస్తారు. ఇక అవి దొరికేదాకా 1-2 నెలలు అవుతాయి, నెల మీదనే అవుతాయి పైసలు వస్తాయి. అందుకోసం ప్రభుత్వం ఇచ్చేదా. చలో, ఓకే. సో ఇది సిచ్యువేషను గజ్వేల్ మార్కెట్ యార్డ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. ఇవాళ అయితే ఇది క్లోజ్ ఉన్నది. మేము కొంతమంది ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి కాల్ చేసినా ఇవాళ లేదు అని చెప్తున్నారు. సో ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. ఇంకా వడ్లు ధాన్యం అట్లనే ఉన్నది. మీకు బయట చూస్తే గేట్ క్లోజ్ చేసిర్రు. గేట్ క్లోజ్ చేసి ఏమంటున్నారంటే, సో ఇవాళ హమాలీలు ఎవరు లేరు, సో హమాలీలు అంతా రోజు పని చేయడం వల్ల వాళ్ళు అలసిపోయినారు కాబట్టి ఇవాళ మార్కెట్ క్లోజ్ అని చెప్తున్నారు. బయట ఆల్రెడీ బోర్డు పెట్టిర్రు, కొత్త వాటికి ఎంట్రీ లేదు, ఫుల్ అయిపోయి ఉన్న ధాన్యం అంతా, అవకాశం లేదని చెప్తున్నారు. సో ఒకసారి నేను ఆ బోర్డు చూపిస్తా. సో అక్కడ మనం క్లోజ్ చేద్దాం. ఒకటే వీడియో తీసినా. సో మనం మార్కెట్ గేట్ బయటకు వచ్చినాము. గేట్ బయటకు వస్తే ఇక్కడ బోర్డు ఉంది, తాళం వేసిను. ఇప్పుడు వీళ్ళు ఏమని రాశారంటే, ఇక్కడ మార్కెట్ యార్డ్లో సరుకులు నిండిపోయినందున మంగళవారం, బుధవారం మరియు గురువారం వరకు ఎలాంటి సరుకులు తీసుకొని రావద్దు. మొన్న ఫుల్ అయింది, తీసుకొని రావద్దు అంటారు. మరి ఇప్పుడు ఆదివారం ఈ కాంటా వేయచ్చు కదా. ఆదివారం ఏంటంటే హమాలీలు అలసిపోయారు, అవకాశం లేదని ఇప్పుడు దీనికి గేట్ వేసి పడేసినారు. మరి ఈ టైంలో మరి వర్షం పడితే ఇబ్బంది అని అన్న పరిస్థితి ఉన్నప్పుడు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు జరపాలి కదా. ప్లేస్ కూడా లేదంటున్నారు కట్ చేసి. ఈ ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చి ఇక్కడ ఉన్నాయి గేట్ బయట. వీళ్ళు పాపం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇప్పుడు అంటున్నారు ఇక్కడి నుంచి వర్గాలు తీసుకుపోరి, ఈడ ప్లేస్ లేదంటున్నారు. మరి ఆడికి పోతేనే ప్లేస్ ఉందా, సరే పోదామని అనుకుంటే ఎవరికి ఫోన్ చేయాలనో ఈ పాపం ఈ రైతులకు అర్థం కావట్లే. అంటే క్లారిటీ లేదు అసలు. యాక్చువల్గా మిస్కమ్యూనికేషన్, మిస్కోఆర్డినేషన్, నిర్లక్ష్యము, చిత్తశుద్ధి లేకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు కనబడుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు, నాయకులు యాక్షన్లోకి దిగాలి కదా. సో ఆ పరిస్థితి కనబడట్లే. సో ఎవరిది ట్రాక్టర్? ఎవరిది? మీరు బ్రదర్, మీరు రైతా? ఎక్కడుంది ధాన్యం? లోపల ఉందా? ఎన్ని రోజులు తెచ్చి? వారం అవుతుంది. ఎందుకు అంటే డిలే ఎందుకు జరిగింది మరి వారం నుంచి? అది కాంటా అవుతలేదు. ప్రాబ్లం ఏందట? తెలియదు అన్న, అడుగుతారు. ఎంత అయ్యేటట్టుంది? ఎన్ని ట్రాక్టర్లు తెచ్చినావు? 2 ట్రాక్టర్లు. వారం మొన్న వర్షం పడ్డది కదా, వర్షానికి ఏమైనా తడిసిందా? అంటే వర్షం అయిపోయినాకనే తెచ్చారు. మరి ఇప్పుడు ఇవాళ ఎందుకు సండే ఎందుకు లేదట, బంద్ అంటున్నారు? ఏమో తెలియదు మరి, సండే అని బంద్ అంటున్నా మరి ఎట్లనో, అందుకని పెడుతురేమోనని వచ్చినాయి. ఇప్పుడు ఒకవేళ వర్షం పడితే పరిస్థితి తడిస్తే ఎట్లనే తప్పదు, భరించాల్సిందే. ఎట్లుంది అసలు ఓవరాల్గా? పోయినసారికి ఈసారికి ఏమైనా తేడా? మస్తు ఘోరం ఈసారి అయితే. ఘోరం అంటే అబ్బా చెప్పుకోలేము. అది ఎందుకట్లా? ఇక ప్రభుత్వమా మరి వీళ్ళు డీల్ చేస్తారా తెలియదు. ఇప్పుడు ఎక్కువ పండింది కాబట్టి అయితలేదంట. నిజంగానే అంత ఎక్కువ ధాన్యం పండింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, పోయినసారికి ఇప్పటికి ఈసారికి క్రాప్ బాగా వచ్చిందా? పోయినసారి మంచి వచ్చింది, ఈసారి తక్కువ వచ్చింది. ఇప్పుడు మద్దతు ధర వస్తుందా? మళ్ళీ దానికి తరుగు అని ఇదని తేమ అని తరుగు తీసేస్తారు. మళ్ళీ నిన్నాక వడ్లు తక్కువ వస్తున్నాయని మళ్ళీ అంటారు. వేడి తక్కువ వస్తుంది అట్టి అని మళ్ళీ అలాగే తరుగు తీసేస్తారు. తెచ్చి వారం అవుతుంది. వారం అవుతుంది. వారం నుంచి కొంటున్నారా లేకపోతే పెడతా అనుకుంటా 4 రోజులు 5 రోజులు అవుతుంది అనబట్టి. మరి ఇలా ఆదివారం మరి పెడతారా అని చూస్తాం. చాలా ఉంది, పెడతలేరు కదా, మొత్తం హమాలి లేరని అంటున్నారు. గదే హమాలు రాలేరా అని అందుకని ఆయన. ఓకే. ఏ ఊరు మీది? సంగపల్లి. పక్కన. ఎన్ని కిలోమీటర్లు? 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ ఉంటుంది.